తిరుపతిని ఇంట్లో నుంచి బయటికి గెంటెయ్యాలని ప్లాన్ చేసిన వల్లికి ఊహించని షాక్ ఇచ్చిన ప్రేమ. అసలు తిరుపతిని ఇంట్లో నుంచి ఎలా గెంటెయ్యాలనుకుంది వల్లి, ఏం ప్లాన్ చేసింది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. చివరి వరకు స్కిప్ చేయకుండా చూసేయండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇక వల్లి 6 లక్షలు కొట్టేసిన, మిల్లులో కొట్టేసిన 6 లక్షలు తిరుపతి తీసేశాడని నింద వేసి తిరుపతిని కూడా ఇంట్లో నుంచి బయటికి గెంటెయ్యాలని ప్లాన్ చేయడానికి భద్రావతికి ఫోన్ చేస్తుంది. భద్రావతికి ఫోన్ చేసి, మీ మేనకోడలు ఎలాగైతే మీ ఇంటికి తిరిగి వచ్చిందో, మీ తమ్ముడు కూడా అలాగే తిరిగి రావాలంటే నా దగ్గర ఒక ప్లాన్ ఉంది. రేపే మీ తమ్ముడు పుట్టినరోజు. అందుకని మీ తమ్ముడు పుట్టినరోజుకి మీరు గిఫ్ట్గా ఏదైనా బంగారపు వస్తువు ఇస్తే ఖచ్చితంగా మీ తమ్ముడు మీ ఇంటికి వచ్చేస్తాడు అని అంటూ ఉంటుంది భద్రావతితో. అసలు వాడు ఎప్పుడైతే రామరాజు మా బావ దగ్గరే ఉంటానని వెళ్ళిపోయాడో ఆ రోజు నుంచే వాడిని నా తమ్ముడు అనుకొని నేను ఎప్పుడు అనుకోవడం మానేశాను అని అంటూ ఉంటుంది భద్రావతి. అలా అనుకుంటే ఎలా చెప్పండి? మా మావయ్య గారికి కుడిభుజం లాంటి వాడు. అలాంటి తిరుపతి బాబాయిని ఇంట్లో నుంచి ఇక వాళ్లే బయటికి గెంటేస్తే మీ దగ్గరికి వచ్చేసేటట్టు నేను చేస్తాను అని అంటూ ఉంటుంది వల్లి. అసలు నువ్వు చివరికి మా చెల్లిని కూడా మళ్ళీ మా దగ్గరికి పంపించేసేటట్టున్నావే అని భద్రావతి అంటుంది. ఆ రోజు కూడా తొందరలోనే వస్తుందేమో, ఏం చెప్పగలం అని వల్లి అనేసరికి ఒక్కసారి అప్పుడే భద్రావతి, సరే ఇప్పుడు నన్నేం చేయమంటావు అని అడుగుతూ ఉంటుంది. రేపే మీ తమ్ముడు పుట్టినరోజు. మీ తమ్ముడు పుట్టినరోజుకి 6 లక్షలు విలువైన ఒక బంగారపు చైన్ని గిఫ్ట్గా ఇవ్వండి. ఆ తర్వాత నేను చెప్పినట్టు కూడా అతనికి చెప్పండి అని మొత్తం కూడా తన ప్లాన్లే చెప్తుంది. అది విని భద్రావతి చాలా ఆనందపడిపోతూ, ఇప్పుడు ఒక క్లారిటీ వచ్చింది నాకు అని అంటూ ఉంటుంది. సరే, రేపటి రోజున మీ తమ్ముడు మీ ఇంటి దగ్గరే ఉంటాడు. ఇప్పుడు చాలా సంతోషంగా ఉందా మీకు అని అడుగుతూ ఉంటుంది వల్లి. చాలా సంతోషంగా ఉంది అని అంటూ ఉంటుంది భద్రావతి. ఫోన్ పెట్టేశాక భద్రావతి, ఆ రామరాజు మీద పగ తీర్చుకోవడానికి ఆ భగవంతుడు వల్లిని ఆయుధంగా నాకు పంపించాడు. రే రామరాజు, నిన్ను మానసికంగా దెబ్బ కొట్టి కృంగితీయడమేరా నేను పగ తీర్చుకోవడం అంటే. దానికి సహాయం చేస్తుంది నీ ఇంట్లో మహాలక్ష్మి అడుగు పెట్టిందనుకుంటున్నా ఆ వల్లిని అని మనసులో అనుకుంటూ నవ్వుకుంటూ ఉంటుంది భద్రావతి. తరువాత ఇక వల్లి సుకన్య దగ్గరికి వెళ్తుంది. సుకన్య దగ్గరికి వెళ్ళి, రేపు తిరుపతి బాబాయ్ పుట్టినరోజు కదా, మరి నువ్వేం గిఫ్ట్ ఇస్తున్నావు అని అడుగుతూ ఉంటుంది. అప్పుడే నేను గిఫ్ట్ ఇచ్చేదేంటి అని అంటూ ఉంటుంది సుకన్య. తనే నాకు గిఫ్ట్ల మీద గిఫ్ట్లు ఇస్తాడు అని అనగానే, ఈసారి తనిచ్చే గిఫ్ట్ కన్నా నువ్వు తన దగ్గర తీసుకోవాల్సిన ఒక ఇంపార్టెంట్ గిఫ్ట్ ఉంది, అది తీసుకో అని అంటూ ఉంటుంది సుకన్యతో. వల్లి, ఇంపార్టెంట్ గిఫ్టా? ఏంటది అని అనగానే, రేపు చెప్తాను కదా నీకు అర్థమయ్యేలాగా. రేపంతా కూడా చాలా జరగబోతున్నాయి ఇంట్లో జరిగే వాటికి మనకి ఎటువంటి సంబంధం లేనట్టే మనం ఉండాలి, ప్రవర్తించాలి కూడా అని వల్లి అయితే చెప్తుంది. సరే అలాగే వల్లి, నువ్వెలా చెప్తే అలాగా అని సుకన్య అయితే తలూపుతుంది. తరువాత ఇక భద్రావతి ఫోన్ చేస్తుంది తిరుపతికి. ఇక ఫోన్ చేసి, బయటికి రా తమ్ముడు అని అంటూ ఉంటుంది. ఇదేంటి ఎప్పుడూ లేంది తమ్ముడు అని మా అక్క ఇంత ప్రేమగా పిలుస్తుంది, మళ్ళీ ఏ కొంపలు మంచిపోతుందో ఏంటో అని అనుకుంటూ ఉంటాడు. తిరుపతి బయటికి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత, ఏంటక్క రమ్మన్నావు అని అడుగుతూ ఉంటే, లోపలికి రా అని చెప్పి లోపలికి రమ్మంటుంది. వద్దులే అక్క, ఇక్కడే చెప్పు అని అడుగుతూ ఉంటాడు తిరుపతి. ఏరా, నువ్వు మా ఇంట్లో అడుగు కూడా పెట్టవా ఏంటి? ఎన్నిసార్లు రాలేదో? అమ్మ నీ పుట్టినరోజని పాయసం అన్నీ చేసింది. మేమంటే కోపం అనుకో, అమ్మంటే నీకు కోపం లేదు కదా, లోపలికి వచ్చి ఆ పాయసం తిని వెళ్ళు అని అంటూ ఉంటుంది భద్రావతి. ఇక భద్రావతి అలా అన్న తర్వాత అప్పుడే ఇక తిరుపతి అయితే వేదవతికి వెళ్ళి విషయం చెప్తాడు. అప్పుడే వేదవతి, రే అక్కే పిలిచింది కదరా, వెళ్ళు. అయినా అమ్మ మీద మనకి కోపం ఏంట్రా? మనకి అక్క మీద కూడా కోపం ఉండకూడదు, వాళ్ళు పెద్దవాళ్ళు, వెళ్ళు అని అంటూ ఉంటుంది వేదవతి. నువ్వు చాలా మంచిదానివక్క అని చెప్పి ఇక తిరుపతి భద్రావతి ఇంటికైతే వెళ్తాడు. వెళ్ళిన తర్వాత అప్పుడే ఇక శారద అయితే సేమియా తీసుకువచ్చి పెడుతుంది తిరుపతికి, తినిపిస్తుంది. ఎన్ని రోజులైందిరా ఇలా నీకు తినిపించి, కుటుంబంలో ఆఖరివాడివి, నీ పెళ్ళి అంగరంగ వైభవంగా చెయ్యాలని, సరైన అమ్మాయి నీకు భార్యగా రావాలని నేను ఎన్ని రోజుల నుంచో ఎదురు చూస్తున్నానో తెలుసా? కానీ నువ్వు మాత్రం
పెళ్లి చేసుకోవు, నాకు కోడల్ని చూపించవు అని అంటూ ఉంటుంది. అప్పుడే ఇక శారద అన్న మాటలకి తిరుపతి, త్వరలోనే ఆ విశేషం కూడా జరుగుతుందమ్మా, నువ్వేమీ కంగారు పడుకో, నీ కోడలు నిన్ను మెచ్చేలాగే ఉంటుందిలే అని అంటూ ఉంటే, నన్ను మెచ్చేది కాదు, నేను మెచ్చేది అయ్యుండాలి, ఏంట్రా నువ్వు మాట్లాడేది అని శారద అంటూ ఉంటుంది. ఏమో అమ్మా, ఆనందంలో నాకు మాటలు రావడం లేదు. ఎప్పుడు కూడా పుట్టినరోజుకి విశేష్ కూడా చెప్పని అక్క ఈరోజు లోపలికి రమ్మని నీ చేత్తో సేమియా తినమని చెప్పింది. అదే కొంచెం నాకు ఆశ్చర్యంగా ఉంది అని అడుగుతూ ఉంటాడు తిరుపతి. ఆ ఇంటి మీద కాకి ఇంటి మీద వాలితేనే ఓ తెగ ఆరాటపడుతూ కోపంతో రగిలిపోయే అక్క ఈరోజేంటో మరి ఇలా స్పెషల్గా అరేంజ్ చేసింది అని అంటూ ఉంటాడు. అప్పుడే ఇక ఆ మాట విని శారద, అదేం లేదులేరా, నువ్వంటే వాళ్ళకి ఎప్పుడూ కూడా ఇష్టమే, వేదవతి అంటే కోపం కానీ నువ్వంటే కాదు అని చెప్తూ ఉంటుంది శారద. ఇదంతా ఇలా జరుగుతూ ఉండగా అప్పుడే ఇక తిరుపతి, సరే అమ్మా, నేను మిల్లుకి వెళ్ళాలి, నాకు కాస్త పనుంది అని చెప్తూ ఉంటాడు. సరే అయితే వెళ్ళిరా అని ఇక పంపిస్తుంది శారద కూడా. అప్పుడే ఇక ప్రేమ, హ్యాపీ బర్త్డే బాబాయ్ అంటూ వస్తుంది. నువ్వు అదే ఇంట్లో ఉండి విషయం చెప్తే చాలా ఆనందంగా పడేవాణ్ణమ్మా, వాడు ఒంటరిగా ఎంత బాధపడుతున్నాడో నాకు తెలుసు, కానీ నువ్వు వాణ్ణి అర్థం చేసుకోకుండా తొందరపడ్డావేమో అని అంటూ ఉంటాడు. అప్పుడు ఇక తిరుపతి మాటలకి ప్రేమ, నేనేమి తొందరపడలేదు బాబాయ్, వాడే తొందరపడ్డానికి సిద్ధంగా ఉన్నాడు అని చెప్పి ఇక ధీరజని తిడుతుంది. ఇంతలో భద్రావతి వస్తుంది. రే, చిన్నప్పటి నుంచి ఇక రామరాజుతోనే పెరుగుతానని అక్కడికే వెళ్ళిపోయావు, మీ చిన్నక్క చెయ్యి పట్టుకొని వెళ్ళినోడివి, మళ్ళీ మా గురించి తిరిగి రావాలని ఎప్పుడు కూడా నీకు అనిపించలేదా అని అడుగుతూ ఉంటుంది భద్రావతి మాటలకి అప్పుడే ఇక తిరుపతి, రావాలని అనిపించేదక్క, కానీ ఎప్పుడు మీరు నన్ను శత్రువులాగానే చూసేవాళ్ళు, బావ మీద కోపంతో నన్ను ఎన్ని రోజులు మీరు రానివ్వలేదు, మాట్లాడలేదు అని అంటూ ఉంటే అప్పుడు ఆ మాట విని, సరేలేరా, జరిగిపోయినవన్నీ ఇప్పుడు గుర్తు చేసుకొని బాధపడడం కన్నా జరిగిపోయే భవిష్యత్తు గురించి ఆలోచించుకుంటూ ఆనందంగా ఉండడం మేలు. చూడు, ఈ పుట్టినరోజు నాడు నీకు ఒక గిఫ్ట్ ఇవ్వాలని అనుకుంటున్నాను, ఎప్పుడు కూడా నీకు ఎటువంటి గిఫ్ట్ ఇవ్వలేదు, అందుకని ఈ గిఫ్ట్ ఇవ్వబోతున్నాను, తీసుకో అని అంటూ గిఫ్ట్ అయితే చేతిలో పెడతాడు. అలా గిఫ్ట్ చేతిలో పెట్టిన తర్వాత ఇక గిఫ్ట్ చూసి మామూలుగా చిరునవ్వు నవ్వుతాడు. అప్పుడే తిరుపతి అలా మామూలుగా చిరునవ్వు నవ్వడంతో ఆ అత్తి చూసి, ఏంట్రా అలా చిరునవ్వు నవ్వుతున్నావు అని అడుగుతూ ఉంటుంది భద్రావతి. ఏంటక్క, ఎప్పుడూ లేనిది బంగారుపు చెయ్యినేంటి, అభిమానం ఏంటి, ప్రేమ ఏంటో నాకు అర్థం కాలేదు, అందుకే నవ్వుతున్నానని తిరుపతి అనడంతో, నీ మీద ఎప్పుడూ కూడా ప్రేమ ఉంటుందిరా, కానీ వాళ్ళ మీద కోపాన్ని మీ మీద కూడా చూపించేవాళ్ళం అంతే, సరే ఈ గిఫ్ట్ నీకు వద్దకపోతే చెప్పు, వదిలేస్తానులే అని అంటూ ఉంటుంది భద్రావతి. అయ్యో అక్క, ఎందుకు అలా అనుకుంటున్నావో, నాకు ఈ గిఫ్ట్ చాలా బాగా నచ్చింది, నీ చేతులతోనే నా మెడలో వెయ్యక్క అని అంటూ ఉంటాడు తిరుపతి. అప్పుడు ఇక తిరుపతికైతే తన మెడలో వేస్తుంది భద్రావతి తిరుపతి మెడలో వేసి, సరేరా, ఎక్కువ ఇక్కడ సేపు ఉంటే మళ్ళీ వాళ్ళేమన్నా అంటారేమో అని అంటూ ఉంటే, మీకులాగా కాదక్క, వాళ్ళు నన్నేమీ అనరు అని అంటూ ఉంటాడు తిరుపతి. సరే నేను వెళ్ళొస్తానని అక్కడి నుంచి బయలుదేరుతాడు. అలా బయలుదేరిన తర్వాత అప్పుడే ఇంకా తిరుపతికి సుకన్య ఫోన్ చేస్తుంది. సుకన్య ఫోన్ చేసి ఇలా అంటూ ఉంటుంది, అప్పుడే ఏంటంటే మిమ్మల్ని ఒకసారి చూడాలనిపిస్తుంది, మీరు నా దగ్గరికి రాగలరా అని అడుగుతుంది. అయ్యో సుక్కో, నువ్వు నన్ను చూడాలనిపిస్తున్నావు అని అంటే చాలు, నీ దగ్గరికి వచ్చేస్తాను అని తిరుపతి వెంటనే సుకన్య దగ్గరికి అయితే వెళ్తాడు. అలా వెళ్ళిన తర్వాత అప్పుడే ఇక భద్రావతి అయితే ఇలా అంటూ ఉంటుంది, రే, ఆ చైను నేను వేసానంటే వాళ్ళు నమ్మరు, కానీ ఇంకా ఎక్కడిదంటే ఏమీ సమాధానం చెప్పొద్దు అని అంటూ ఉంటుంది భద్రావతి. సరే అక్క అని అంటూ ఉంటాడు. అప్పుడే ఇంకా తిరుపతి ఇక సుకన్య దగ్గరికి వెళ్ళిన తర్వాత అప్పుడే సుకన్య, ఏంటి, ఎవరు మీ అక్కేనా, మీ వేదవతి అక్కేనా, ఇప్పుడు ఇక్కడికి వచ్చారని తెలిస్తే మాత్రం నన్నే చితకబాదుతుంది అని అంటూ ఉంటుంది సుకన్య. నిన్నేమీ చితకబాద్దాం, ఇప్పుడు ఫోన్ చేసింది మా పెద్దక్క భద్రావతి, తెలుసు కదా ఆమె అని అంటూ ఉంటాడు తిరుపతి.
ఆమె మీకెందుకు చేసింది ఫోను అని అడుగుతూ ఉంటుంది సుకన్య. ఇప్పుడు ఎప్పుడూ లేనిది వాళ్ళ ఇంటికి నన్ను పిలిచి మా అమ్మ చేత పాయసం కూడా నాకు పెట్టించారు. మా అక్క ఇదిగో పుట్టినరోజు గిఫ్ట్ కింద ఎంత పెద్ద చైన్ ఇచ్చిందో, బంగారపు చైను అని చూపిస్తాడు. అబ్బో, ఈ చైను చాలా లావుంది, చాలా ఖరీదు ఉంటుంది అని అంటూ ఉంటే, ఎంత ఉంటుందేంటి అని సుకన్య అనడంతో 6 లక్షలు ఉంటుందనుకుంటున్నాను అని తిరుపతి అంటాడు. ఇది నేను మెళ్ళో వేసుకోవచ్చా అని అడుగుతూ ఉంటే, ఎందుకు వేసుకోకూడదు, వేసుకో సుక్కు, నా వస్తువులు నీ వస్తువులు కాదా ఏంటి అని ఇక మెడలో అయితే వేస్తాడు, తనే వేస్తాడు. అప్పుడే అబ్బా, నాకు చాలా బాగుంది కదా, నాకు ఇచ్చేస్తావా అని అనగానే, నీకా అని అంటూ ఉంటాడు. అదేంటి, నాది నీది కాదా అంటూ ఎంతో ప్రేమగా చెప్పావు, ఇమ్మంటే అలా ఆలోచిస్తున్నావే అని అడుగుతూ ఉంటుంది సుకన్య. అదేం లేదులే, అయినా ఇది మా వేదవతి అక్క వాళ్ళు ఇచ్చింది కాదు కాబట్టి పర్వాలేదు, భద్రావతి అక్క ఇచ్చింది కాబట్టి భద్రావతి అక్క మళ్ళీ అడగదు అని అనుకుంటూ ఉంటాడు తిరుపతి మనసులో. అప్పుడే ఇక సరే తీసుకో అని చెప్పేస్తాడు. అలా చెప్పేసిన తర్వాత అప్పుడే ఇంకా సుకన్య అయితే ఆ చైన్ని వేసుకొని ఇంటికైతే వెళ్తుంది. వెళ్ళిన తర్వాత ఇంతలో ఆలోచిస్తూ ఉంటాడు చందు గదిలో కూర్చొని. ఏంటి ఆలోచిస్తున్నారు అని అనగానే, ఏం లేదు అని అంటూ ఉంటాడు చందు. ఏం లేకపోవడం కాదు, ఇంకా 6 లక్షలు అవి ఇంకా కూడా మీకు దొరకలేదా అని అడుగుతూ ఉంటుంది. అప్పుడే ఇక చందుని వల్లి, లేదు అసలు ఎలా మిస్ అయ్యాయో కూడా తెలియడం లేదు, ఇప్పుడు నానొచ్చి అడిగితే ఏం చెప్పాలో కూడా అర్థం కావడం లేదు అని అనగానే, నాకు తెలిసి క్యాష్ తీసుకున్నా తిరుపతి బాబాయే ఏదైనా తీసేసి ఉండొచ్చు అని అనగానే, ఏం కూసావు, మీ బుద్ధుల్లాంటి బుద్ధులు అనుకున్నావేంటి మా మావయ్య, తను ఎందుకు ఇలా చేస్తాడు, ఎట్టి పరిస్థితుల్లోనూ అలా చెయ్యడు అని అంటూ ఉంటే, ఇదివరకంటే చెయ్యడు కానీ ఇప్పుడు సుకన్యని ప్రేమిస్తున్నాడు మీ మావయ్య, సుకన్య కోసం ఏదైనా గిఫ్ట్లు కొనడానికి చెయ్యొచ్చు కదా అని అంటూ ఉంటే, అది అలా ఏం చెయ్యడు, ఎప్పుడా చెప్పకుండా డబ్బులు తీసుకోడు మా మావయ్య అని చందు అయితే అంటాడు. తరువాత ఇక చందుకైతే ఫోన్ వస్తుంది. చందుకి ఫోన్ రావడంతో, నేను జ్యువెలరీ షాప్ నుంచి ఫోన్ చేస్తున్నాను, మీ మావయ్య గారు తిరుపతి గారు ఒక 6 లక్షలు పెట్టి బంగారపు చైన్ అయితే తీసుకున్నారు, దానికి సంబంధించిన రిసిప్టు జ్యువెలరీ షాప్లోనే మర్చిపోయారు, రేపు మిల్లుకు వెళ్ళేటప్పుడు మీరు ఆ రిసిప్ట్ తీసుకువెళ్ళండి అని జ్యువెలరీ షాప్ అతను చెప్తాడు. అది విని ఒకేసారి షాక్ అయిపోతూ ఉంటాడు చందు. 6 లక్షలు పెట్టి మావయ్య బంగారపు గొలుసు చేయించాడా, అసలు ఏం జరుగుతుంది, ఏమీ అర్థం కావడం లేదు అని చాలా టెన్షన్ పడిపోతూ ఉంటాడు చందు. అప్పుడే ఇక వల్లి, నేను చెప్తే మీరు విన్నారా, వినిపించుకున్నారా లేదో, ఇప్పుడు ఏం జరిగిందో చూశారు కదా అని అంటూ ఉంటుంది. ఏంటి చూసేది, నోరు మూసుకొని లోపలికి వెళ్ళు అని అనగానే, నేను చెప్తే అలాగే ఉంటుంది, మరి నేను చెప్పే అన్ని అబద్ధాలే అనుకుంటారు కానీ ఇక్కడ మోసం చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు, జాగ్రత్తగా ఉండాలి అని అంటూ ఉంటుంది వల్లి. తరువాత ఇక తిరుపతి పుట్టినరోజని నర్మదా వాళ్ళు కేక్ కటింగ్ అయితే పెడతారు డెకరేషన్ చేసి. అప్పుడే ఇక తిరుపతి సుకన్యని కూడా ఇంటికి రమ్మంటాడు. సుకన్య, అమ్మో నేను ఇంటికి వస్తే మీ అక్క చీపురు కట్ట తిరిగేసి కొడుతుంది బాబోయ్, నేను రాను అని సుకన్య అనడంతో, రాసుకు నేను కేక్ కట్ చేస్తుంటే చూడాలని నీకు అనిపించడం లేదా అని అడుగుతాడు. అయితే వస్తాను, సరేలే, మీ అక్క పైకి కటువుగా ఉంటారు కానీ మళ్ళీ మామూలుగా అయిపోతారు కదా, అందరి ముందు నన్నేమీ కొట్టర్లే అని అనుకుంటూ ఉంటుంది సుకన్య. తర్వాత ఇక సుకన్య అయితే కేక్ కటింగ్కి ఇంటికైతే వస్తుంది. అప్పుడే ఇక వల్లి చందుని పిలిచి, చూసారా నేనే అంటే మీరు అబద్ధం అన్నారు కదా, మా సుక్కు మెడలో ఎంత పెద్ద చైన్ ఉందో అని అంటూ ఉంటుంది వల్లి. మీరు ఇక్కడే నిల్చోండి, మీ ముందే తేల్చేస్తాను అని వల్లి సుకన్యని పిలుస్తుంది. ఏంటే సుక్కు మెడలో దగదగా చైను మెరిసిపోతుంది, బంగారమే అని అడుగుతూ ఉంటుంది. అవునే వల్లి, బంగారమే, మీ తిరుపతి బాబాయి నాకు గిఫ్ట్గా ఇచ్చాడు అని చెప్తుంది. ఆ మాట విని ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటాడు చందు. ఇక షాక్ అయిపోతూ, అసలు నమ్మలేకపోతున్నాను, మావయ్య ఎలా చేస్తాడంటే నేను అస్సలు కూడా నమ్మలేను అని అంటూ ఉంటే, ఇదంతా ఇలాగా జరుగుతుండగా కేక్ కటింగ్ అయితే చేసేస్తారు. అలా కేక్ కటింగ్ అంతా కూడా అయిపోయాక ఎవరు మట్టికి వాళ్ళు ఇక వెళ్ళిపోతారు. ఇక చందుకి
అస్సలు కూడా ఆగదు. నిజం తెలిసే వరకు నిద్రపోరు అన్నట్టు ఇక చందు అయితే తిరుపతిని ఇలా అడుగుతూ ఉంటాడు. ఎందుకు మావయ్య నాకు చెప్పకుండా 6 లక్షలు తీసావు అని అడుగుతాడు. ఆ మాట విని ఒక్కసారి తిరుపతి షాక్ అయిపోతాం. ఏం మాట్లాడుతున్నావు అల్లుడు? నేనేంటి 6 లక్షలు తీయడం ఏంటి? నీకేమన్నా మతిపోయిందా అలా అడుగుతున్నావు అని తిరుపతి అనడంతో మతి పోలేదు, మతి వచ్చింది మావయ్య. ఇన్ని రోజులు కూడా నువ్వేదో న్యాయంగా నీతిమంతుడుగా ఉంటావనుకున్నాను, కానీ నాకు తెలియకుండా ఇంత పెద్ద అమౌంట్ని ఒక్కసారే తీసుకుంటావని అస్సలు కూడా ఊహించలేదు అని అంటూ ఉంటాడు. అప్పుడే చందు చందు మాటలకి షాక్ అయిపోతూ ఉంటాడు తిరుపతి. అల్లుడు ఏం మాట్లాడుతున్నావురా? నేనేంటి డబ్బులు తీయడం ఏంట్రా? నీకేమన్నా మతిపోయిందా అని అంటూ ఉంటే, లేదు మావయ్య, నువ్వే ఆ డబ్బులు తీసావు. ఆ సుకన్య మెడలో లావు చైను ఎక్కడి నుంచి వచ్చింది నీకు? అది 6 లక్షల వరకు ఖరీదు చేస్తుంది. ఇప్పటికిప్పుడు నీ మెడలో అంత కొత్త చైను అలాగే ఆ సుకన్య మెడలోకి ఎలా వచ్చింది అని అడుగుతూ ఉంటాడు. అప్పుడే ఏం మాట్లాడాలో తెలియక మౌనంగా ఉంటాడు తిరుపతి. రే, మీ మావయ్య గురించి నీకు తెలీదా? ఏదో దొంగను పట్టుకొని అడుగుతున్నట్టు అడుగుతున్నావు పోలీస్ ఆఫీసర్ లాగా అని అడుగుతూ ఉంటుంది వేదవతి. ఏమోనమ్మా, ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో కూడా తెలియడం లేదో. మరి 6 లక్షలు ఒకేసారి ఆ సుకన్యకి బంగారపు చైను చేయించడానికి డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయమ్మా మావయ్యకి అని అడుగుతూ ఉంటాడు. అప్పుడే అల్లుడు, అది నేను ఆ చైను కొన్నానో లేదో నీకు చెప్పాలి అని అంటూ ఉంటాడు. అప్పుడే తిరుపతి, నువ్వు ఎవరికి సంజాయిషి చెప్పాల్సిన అవసరం లేదు తిరుపతి అని ఎంట్రీ ఇస్తాడు రామరాజు. ఇక రామరాజుని చూసి షాక్ అయిపోతూ ఉంటుంది వల్లి. అమ్మో, మావయ్య గారేంటి రేపో ఎల్లుండో వస్తారనుకుంటే వెంటనే వచ్చేశారు, ఇప్పుడు ఏం జరుగుతుందో ఏంటో అని కంగారు పడిపోతూ ఉంటుంది వల్లి. నువ్వు ఎవరికి సంజాయిషి చెప్పాల్సిన అవసరం లేదు, ఇదంతా కూడా నీ డబ్బేరా, నీ డబ్బుని నువ్వు వాడుకునే హక్కు నీకుంటుంది అని అంటూ ఉంటే, మా బావా, నేను ఆ డబ్బు వాడుకోలేదు బావా అని అడుగుతూ ఉంటే, మరి వాడుకోకపోతే నీ దగ్గరికి అంత బంగారం కొనడానికి డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి మావయ్య అని అడుగుతూ ఉంటాడు. అప్పుడు ఇక చందు అలా అడగడంతో, చెప్తాన్రా, మా అక్క భద్రావతి ఎప్పుడు నీకు ఏ గిఫ్ట్ ఇవ్వలేదని నాకు చైన్ వేసింది, అలా నా మెడలో బంగారపు చైన్ వచ్చింది అని అంటూ ఉంటే, అప్పుడే ఎవరికి చెప్తున్నావురా నీ కహానీలో? నువ్వు ఇలాగ అబద్ధాలు చెప్పడం ఎప్పటి నుంచి నేర్చుకున్నావు అని చందు అనంగాల్ని. అప్పుడు ఇక చందు చంప పగలగొడతాడు. నువ్వు మీ మావయ్య గురించి పూర్తిగా తెలుసుకున్నాక మాట్లాడు, అప్పటి వరకు మాట్లాడావంటే బాగోదు చెప్తున్నా అని రామరాజు షాకిస్తాడు. అదేంటి మావయ్య గారు, కళ్ళెదురుగా సాక్ష్యం కనపడుతుంటే ఆయన్ని కొట్టి మీరు ఇలా అవమానిస్తున్నారు అని అడుగుతూ ఉంటుంది వల్లి. మావయ్య చేసింది కరెక్టే కదా వల్లి అక్కాయ్ అని అంటూ ఎంట్రీ ఇస్తుంది ప్రేమ. ఇక ప్రేమ రావడం చూసి ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటారు అందరూ కూడా. అప్పుడు ఇక ప్రేమ, నేను చెప్తాను మావయ్య, అసలు నిజంగానే పెద్దత్తయ్య బాబాయ్కి డబ్బులు ఇచ్చిందో లేదో అన్నీ కూడా తెలిసిపోతుంది క్లారిటీగా, నేను చూపిస్తాను మీకు అని అంటూ ఉంటుంది. అప్పుడు ఇక ప్రేమ వీడియోని చూపిస్తుంది. ఇదిగో చూడండి మావయ్య, ఆ రోజు పాయసం తిని తరువాత చివరిగా మా అత్తయ్య బాబాయ్ మెడలో ఇదిగో ఈ గోల్డ్ చైన్ వేసింది. మరి ఇంతకన్నా సాక్ష్యం ఏంటి? ఎవరు మరి అసలు బాబాయ్ మీద దొంగ అని ముద్ర వేసింది అని అడుగుతూ ఉంటుంది ప్రేమ. ఏంటి బావా, ఇన్ని సంవత్సరాల నుంచి చూస్తున్నారు, మా మావయ్య ఎలాంటి వాడో ఆ మాత్రం అర్థం చేసుకోలేకపోయారా? మా బాబాయ్ ఎలాంటి వాడో మీరు కనిపెట్టలేకపోయారా అని అడుగుతూ ఉంటుంది ప్రేమ అలా అడిగిన తర్వాత, అప్పుడే చూసావురా పెద్దోడా, ఇప్పటికైనా చూసావు కదా, మరి ఇప్పుడేమంటావు? వాళ్ళక్కే ఆ చైన్ ఇచ్చింది, అసలు నీకు ఇదంతా ఎవరు చెప్పారు అని అనగానే, సుకన్య మెడలో నేను వేసిన చైను శాశ్వతంగా ఇవ్వలేదు నాన్న, ఒక మంచి రోజు చూసి తీసుకుంటానులే అని కూడా చెప్పాను అని అంటూ ఉంటుంది. సుకన్య మెడలో ఆ చైను నేను తనకి శాశ్వతంగా ఇవ్వలేదు, తర్వాత తీసుకుంటానని చెప్పాను బావా అని అంటాడు తిరుపతి. అప్పుడు ఇక తిరుపతికి చందు క్షమాపణ అడుగుతాడు. ఇప్పుడు నేను ఒక నిర్ణయానికి వచ్చానురా, నేను మా ఇంటికి వెళ్ళిపోతాను, ఎవరు ఎక్కడుండాలో అక్కడే ఉండాలి, అంతే తప్ప మనది కాదన్న చోట ఉంటే ఇలాగే ఉంటాయి. ఇన్ని రోజులు బావకి కుడిభుజంలాగా బ్రతికాను, బావకి చేదోడు వాదోడుగా ఉన్నాను,
కానీ ఇప్పటి నుంచి బావకి దూరం అవుతున్నాడంటేనే భయంగా ఉంది. సరే బావా, నేను వెళ్ళిపోతాను అని అంటూ ఉంటే, నువ్వు ఇల్లు కదిలి వెళ్ళావంటే నేను చచ్చినంత ఒట్టే అంటూ ఒట్టు వేయించుకుంటాడు రామరాజు తిరుపతి చేత. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని వల్లి ఇదంతా నాటకం ఆడిచ్చిన విషయం బయటికి తెలియాలని అనుకునే వాళ్ళు తప్పకుండా వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేయండి.